9 గంటలు ఈవో గారు వస్తారు. మనం వెళ్దామా? హలో రే, ఉన్నావా రే? మామా, నా ఇన్ఫార్మర్స్ ఉన్నారు రా. నేను అడ్రస్తో పాటు వస్తా కదా, నీకెందుకు? నువ్వు ఇక్కడికి రారా. ప్రశాంతంగా పని చూసుకోరా, నాకు ఇవన్నీ వదిలే. వస్తే ఇక్కడికి వస్తావా? మన ఇన్ఫార్మర్ని ఏం చేద్దాం? ముందు ఇక్కడికి రారా రే. సరే మామ, వాడిని అక్కడనే ఉండమంట. ఈయనేనారా? ఏంద్రా మామ, నేను ఇప్పుడు నీ తరఫున పోయి మాట్లాడితే వాడు ఏమైనా పెద్ద పిస్తానా? ఆడొచ్చి మాట్లాడా అని ఆమె అడిగితే పోరా. ఆమె గుర్తుపెట్టకపోతే అదే రే. సరే పోరా. కొట్టకరా రే. పో. పబ్లిక్ ప్లేస్ రా. ఎస్సారా, నేను చూస్తే ప్రాబ్లం అవుతుందిరా. నడు నడు నడు. రైట్. పోతున్నారా? పోతున్నా కదరా. నడరా లవ్. వెంకటేషు, బాగున్నావా? బాగున్నా. వచ్చినావని చెప్పిండు, అందుకనే. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎస్ఐ, స్పెషల్ బ్రాంచ్. యూనిఫామ్ అంతా ఏం అవసరం లేదు. ఇంటెలిజెన్స్ వింగ్ అంటారు చూడు, అట్లా అనమాట. డైరెక్ట్గా మనం ఎస్పీకే రిపోర్టింగ్. సరే, మరి పెళ్ళి? లే, ఇంకా కాలే. చూస్తున్నారు ఇగో, ఈయన కూడా ఇంకా కాలే. శక్తి, వస్తున్నావా? నేను పోతున్నా. సరే, మళ్ళా కలుద్దాం. సరే రే, పోయి మాట్లాడరా. ఆ రోజు జరిగిందని సారీ అని చెప్పు. పోరా పోరా రే, పో. శక్తి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. డ్యూటీ టైంలో ముచ్చట్లు పెట్టకూడదు. పో. సారీ సార్. మామా శక్తి, ఇట్రా. సార్, మా ఇక్కడ ఈశ్వర్ సార్తో సంతకం చేయించు. కింద ఈవో సార్తో కూడా తీసుకో. శక్తి, పైన. శక్తి, కూర్చో. నేను నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. సారీ శక్తి. అవును, నువ్వు ఇక్కడేంటి? నువ్వు బాగా చదివేదానివి కదా. అయ్యో, నేను నీ ఉద్యోగం తక్కువ చేయట్లేదు, ఊరికే అడిగా అంతే. ఏమైంది శక్తి? నేను ఎంతో వెతికాను తెలుసా. అసలు ఎక్కడికి వెళ్ళిపోయినావు? అవాళ నువ్వెక్కడికి పోయావు? అవ్వాల అన్న వాళ్ళ పాపని స్కూల్ మూసేస్తారు 3ంటికి. నేనే డైలీ తీసుకురావాలి. నేను టైం చూసుకోలేదు, అంతలోనే నువ్వు వచ్చి. ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? అయ్యో శక్తి, 5 నిమిషాలు లేట్ అవుతుంది. చెట్టి కంగారు పడుతుంది, అందుకే అడావిడిగా ఆ రోజు. మన 12th రిజల్ట్స్ వచ్చినప్పుడు శక్తి, ఆగు ఆగు శక్తి, ప్లీజ్. ఏంట్రా చిట్టి?
రా రా రా, ఏం లేదు చిన్న నేను వచ్చాను కదా, రామా రా రా రా, ఏం లేదు ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు. ఏం లేదు ఏమీ లేదు, రా. పిల్లలు నేను వచ్చే వరకు సైలెంట్ గా ఉండండి. తన మ్యాజిక్ పెన్సిల్ కొట్టేసి ఇంకో అమ్మాయి దగ్గర దాచిపెట్టింది. దొంగతనమే కాదు, దాన్ని దాచిపెట్టే ప్లాన్ చేసింది చూడండి. అదొక చైల్డ్ బిహేవియరే కాదు. ఏంట్రా అన్ని తీలే చిన్న. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను మ్యామ్. తను తీయలేదని చెప్తుంది కదా, సార్ మేం ప్రూఫ్ లేకుండా మాట్లాడడం లేదు. అందుకని నీల్ డౌన్ చేస్తారా? తన పెన్సిల్ కూడా రోజు పోతుంటాయి. అసలు అది గమనించారా? ఏంటి కవిత ఇది? ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. అది ఎవరు చేశారో కనిపెట్టి పోలీసులు పట్టించండి. మోకాలు వేస్తారంట. మ్యామ్కి బాయ్ చెప్పు. దా. సార్ ఒక అపాలజీ లెటర్ రాసిచ్చి వెళ్ళండి. సరే వెళ్ళండి. నేను వాళ్ళతో మాట్లాడా, నువ్వేం భయపడకు. ఎందుకలా ముందు మొహం పెట్టుకున్నావు? సరే నీ క్లాస్ సైడ్ చెప్పు, లెఫ్టా రైటా? చిన్న నేనే మ్యాజిక్ పెన్సిల్ తీసా. నా ఫ్రెండ్ ఆ మ్యాజిక్ పెన్సిల్ తెచ్చిస్తేనే ఆడుకుంటానంది, అందుకనే తెచ్చిచ్చా. పర్వాలేదు, కానీ ఎప్పుడైనా అడగకుండా ఎవరు వస్తుని ముట్టుకోకూడదు, సరేనా? ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఇట్లా మళ్ళీ చేయవు, అంతే కదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చేశారు. ఇప్పటి నుంచి ఏం తప్పు జరిగినా మన చిట్టినే అంటారు. అందుకే ఇప్పుడు మధ్యలో వెళ్ళి ఏ స్కూల్ అని ఎదుగుతాం ఈశ్వర్? వెంకటేష్ గారితో మాట్లాడా, మున్ని చదివే స్కూల్లోనే చేర్పిస్తానన్నాడు. వాళ్ళు కొట్టారా? వాళ్ళు కొట్టుంటే మూసుకొని వస్తానా ఏంటి? మోకాళ్ళు వేయించారు, పట్టుకొచ్చేసా. ఏం తింటున్నావే? అమ్మని అడిగి తీసుకోవాలని తెలీదా? ఏం పద్ధతి ఇది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? స్కూల్కి వెళ్తున్నావా? కాలేజీకి వెళ్తున్నావా? దొంగ మొహం దానా? తక్కువ విషయం. నీ వల్ల ఇది ఎలా తయారైంది? ఆరాపం చేస్తే దాన్ని ఎలా తయారు చేస్తావు? తక్కువన్నానా? వదలవయ్యా. నువ్వు పడుకో. ఆ బెడ్లో పడుకోబెట్టినా? వద్దు, నువ్వు పడుకో. కరెంట్ లేదు. ఈశ్వర్, సారీ. లేదు, పర్వాలేదు. మా అన్నయ్య చనిపోయారు శక్తి సడన్గా. ఇదిగో ఇక్కడ కూర్చుని వర్క్ చేస్తూనే ఛాతీలో పెయిన్ వస్తుందని చైర్లోంచి పడిపోయాడు. అయిపోయింది.